నేడే ఏకాదశి. ఈ ఒక్క పని చేస్తే కోట్ల మంది కోరుకున్న రాని పుణ్యం మీ సొంతం. శ్రీ మహావిష్ణువు అనుగ్రహం, శ్రీ లక్ష్మీ కటాక్షం పొందేందుకు ఏకాదశి రోజున తప్పక చేయవలసిన పని ఈ వీడియోలో అయితే తెలుసుకోండి. నేడు తొలి ఏకాదశి. 2026వ సంవత్సరంలో జూలై 25న ఘనంగా తొలి ఏకాదశి పండుగను జరుపుకుంటూ ఉంటారు. ఈ తొలి ఏకాదశి పండుగను ఆషాఢ శుద్ధ ఏకాదశి లేదా శయన ఏకాదశి అని కూడా అంటూ ఉంటారు. ఈ రోజు నుంచి దక్షాయనం కూడా ప్రారంభమవుతుంది. ఈరోజు శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి జారుకుంటారు. అంతేకాకుండా దీంతో చాతురస్వం కూడా మొదలవుతుంది. ఇక ఈరోజు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని తులసితో పూజించడం చాలా మంచిదంట. అంతేకాకుండా దీనివలన ఆర్థికంగా కలిసి వస్తుందని, అందుకే ఈ రోజున చాలామంది విష్ణుమూర్తిని భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. ఆలయానికి వెళ్ళి ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు. అంతేకాకుండా తొలి ఏకాదశి రోజున కొన్ని పనులు చేయటం వలన కోట్ల మంది కోరుకున్న రాని పుణ్యం వస్తుందంట. కాగా అది ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉండటం చాలా మంచిది. దీనివలన కలిసి వస్తుంది అంటారు. ఈరోజు ఉపవాసం ఉండటం వల్ల పుణ్యం లభిస్తుంది. అలాగే తొలి ఏకాదశి రోజు ఉదయం స్నానం చేసి పసుపు రంగు బట్టలు ధరించి ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి విష్ణుమూర్తిని పూజించాలి. అంతేకాకుండా తప్పకుండా తులసి పూజ కూడా చేయాలి. ఎవరి ఇంట్లో అయితే ఈరోజు విష్ణు సహస్రనామం పారాయణం చేస్తారో వారికి అన్ని విధాలుగా కలిసి వస్తుందని చెప్తున్నారు పండితులు. అదేవిధంగా ఈరోజు నది స్నానం ఆచరించడం కూడా చాలా మంచిది. అలాగే దాన ధర్మాలు చేయటం వల్ల కలిసి వస్తుంది. అలాగే తొలి ఏకాదశి రోజు ఉల్లి, వెల్లుల్లి, మద్యం, మాంసం తినకూడదు. ఈరోజు ఉపవాసం ఉంటూ విష్ణుమూర్తిని నిష్ఠగా పూజించటం వలన కోట్ల మంది కోరుకున్న రాని పుణ్యం వస్తుందంట. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః.